వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ఇతర మతాల వారందరికీ మాకు మీటింగ్కి ఆహ్వానించిన మున్సిపల్ కమిషనర్ గారికి, మన తహసీల్దార్ గారికి, మా టౌన్ అండ్ రూరల్ సిఐలు ఎస్ఐ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రతి బక్రీద్ పండుగ ముందు ఇంపార్టెంట్ పీస్ కమిటీ మీటింగ్లు పెడుతుంటాము. ఒక బక్రీద్కనే కాకుండా ఈ గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా పెడుతుంటాము. మాకు ముఖ్యంగా ఈ గణేష్ నిమజ్జనం, వినాయక చవితి పండుగ, ఈ బక్రీద్ పండుగ పోలీసులకి కొద్దిగా పరీక్ష పెట్టే సమయాలు ఇవన్నీ. ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి చిన్న ఇన్సిడెంట్ కాస్త పెద్దదయ్యి అది అందరికీ మతాల వారికి శాంతి భద్రత అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదాని కోసమని ఈ శాంతి పీస్ కమిటీ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకు పెడతాము పీస్ కమిటీ మీటింగ్లు? మీ ద్వారా, మత పెద్దల ద్వారా మేము ఆశించేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పని చేయడానికి మనము దానికి ఒక యాక్ట్ ఉంది, ఆ చట్ట ప్రకారము ఆ పని మనం చేయకూడదు అని మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తే దాన్ని వాళ్ళు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ కమిటీ మీటింగ్లు పెట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరైతే ఈరోజు మా పీస్ కమిటీ మీటింగ్కి వచ్చి హాజరయ్యారో వాళ్ళందరూ కూడా వచ్చి పోలీస్కి ఆసరాగా ఉంటారని ఈ కమిటీ మీటింగ్లు పెట్టడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం ఈ రోజున ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గోవధ నిషేధ చట్టం ఒకటి వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటరింగ్ యాక్ట్ అనేది దాదాపు 1955 నుంచి ఉన్న ఈ యాక్ట్లు ఒక్కో స్టేట్లో ఒక్క సంవత్సరం వస్తూనే ఉన్నాయి. మనకు 2005 నుంచి ఏపీని ఎక్కువ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రచారంలో వచ్చిన కాడి నుంచి దానివల్ల కొద్దిగా ప్రతిసారికి కూడా ఇప్పుడు మీ బక్రీద్ పండుగ రోజు కానీ మాకు ముందు 3 రోజుల నుంచి మా పోలీసులకి ఫోన్లు వస్తుంటాయి. దీంట్లో జంతు వద ఒక కమిటీ, నిషేధ కమిటీని ఉంటుంది. ఆ కమిటీకి మన కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, ఎస్పీ గారు దాంట్లో మెంబర్గా ఉంటారు, అదేవిధంగా మతాలకు ఒకరు తీసుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఫోన్ వస్తుంటాయి. జంతువుల నిషేధిత కమిటీలు, గోవధ నిషేధిత కమిటీలు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళంతా కూడా అర్థం చేస్తుంటారు. వాళ్ళ వంశం ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించి పొలాల దగ్గర ఉన్నాయి కౌసు అని కలెక్టర్ గారికి ఫోన్ చేయటము, ఎస్పీ గారికి ఫోన్ చేయటము, కన్సర్న్ డిఎస్పీలకు, సిఐలకు, ఎస్ఐలకు ఫోన్ చేస్తుంటారు. ఈ ఫోన్ చేసినప్పుడు మేము వెళ్ళి ఎవరియో కనుక్కొని అక్కడి నుంచి వాటిని తీసుకెళ్ళిపోయి వాటిని వాళ్ళకి ఇస్తాము, గోశాలకు వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. అది కామన్గా జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ. దాదాపు రాను తగ్గిపోతూ ఉంది. మన మీ ముస్లిం ద్వారా మాకు పోలీసులకు సహకారం వస్తుంది, తగ్గిస్తున్నారు. చాలా చోట్ల 10 సంవత్సరాల క్రితము 1000 ఆవులు ఉండే ప్లేసులు ఇప్పుడు 100 ఆవులు, 10 ఆవులు కూడా వచ్చేసిన ప్లేసెస్ ఉన్నాయి. తీసుకురాకుండా మానుకుంటున్నారు. ఎందుకు? మనందరం కూడా జ్ఞానం సంపాదించిన వాళ్ళము, విజ్ఞానం ఉంటుంది మనకి, మీడియా ద్వారా అన్ని విషయాలు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది మనకి సార్వత్రిక దేశం కాబట్టి, సార్వత్రికంగా అందరూ కలిసి ఉండే దేశం కాబట్టి ఒకళ్ళ మనోభావాలను ఒకరు గౌరవించాలనే ఉద్దేశం మనందరిలో రావటం వలన ఆ యాక్ట్ని కొద్దిగా గౌరవిస్తూ తగ్గిస్తూ వస్తున్నారు. అది ఫస్ట్ పెద్ద టౌన్స్లో విజయవాడ, హైదరాబాదు, గుంటూరు, నెల్లూరు అట్లాంటి చోట్ల జరిగింది. రాను అన్ని చోట్ల విస్తరించింది. ఇప్పుడు మన మున్సిపాలిటీస్కి వచ్చేసింది, నెక్స్ట్ పంచాయతీలకు వస్తుంది, అట్లా దేశం మొత్తం వస్తూ ఉంటుంది. దాదాపు 2005 నుంచి ఈ యాక్ట్ గట్టిగా అమలు చేసే విధంగా కమిటీలు పనిచేస్తున్నాయి, ఆ సంఘాలు పనిచేస్తున్నాయి, అందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక చోట కొన్ని ఆవుల్ని కట్టేసి ఉన్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము అక్కడ పోలేదనుకోండి, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఈ వర్గం వాళ్ళు ఇద్దరు అరుచుకోవటము, కొట్టుకోవటము జరుగుతుంది. ఒకసారి 2017లో ఇంపార్టెంట్ టౌన్లో ఒకటి జరిగింది. ఇట్లానే ఒక
ఒక వర్గం వాళ్ళు అక్కడ ఆవులు ఉన్నాయి కోస్తానికి రెడీగా ఉన్నారని ఒక 20-30 మంది వెళ్ళారు. వీళ్ళు 20-30 మంది వెళ్ళేసరికి రాత్రి 10-11 మధ్యలో అవతల వర్గం వాళ్ళు ఒక 500 మంది 1000 మంది పోగయ్యారు. సమయానికి పోలీసులు తెలిసి ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే వచ్చారో మీరు ఆవులను పోయేద్దాం అని అక్కడి నుంచి పంపించేసాం. అదే కనుక మేము సమయానికి మేము వెళ్ళలేదనుకోండి, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇష్యూ మొత్తం స్టేట్ ఇష్యూ అయిపోతుంది. ఒక మతానికి ఎవరైనా ఒక మనిషి నష్టపోయారంటే ఆ మతం వాళ్ళు దాన్ని స్టేట్ ఇష్యూ తీసుకుంటారు కదా. అదేవిధంగా అట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేదానికోసము మేము మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడానికి, మీరందరూ కూడా మీ ద్వారా మీ పబ్లిక్కి తెలిసి ఎందుకు యాక్ట్ వచ్చింది, యాక్ట్ ప్రకారం అది చేయకూడదు, దానికి తోడు వాళ్ళ ఆవులేమో వాళ్ళు దేవుడుగా చూస్తారు. సరే మనం కూడా మార్చుకున్నాం, మన ఆనవాయితీలు రాను కాలక్రమేణా మారుతూ ఉంటాయి. యాక్ట్ వచ్చే కొన్ని కూడా మనం మారుతుంటాం. చట్టం వచ్చిన తర్వాత చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాది, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీది. అట్లా మనం ఎవరు రైట్స్తో పాటు ఎవరికున్న రెస్పాన్సిబిలిటీస్ కూడా అందరూ చూసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మేము ముందుగానే మీటింగ్లు పెట్టి దయచేసి మీ ద్వారా ఆ ఇన్సిడెంట్స్ లేకుండా, ఆ ఆవుల్ని తెప్పించకుండా వాళ్ళు వచ్చి మళ్ళీ దాంట్లో ప్రమేయమై మా పోలీసుల మీద ప్రజలు పెట్టి చెప్పినా మేము పోకుండా ఉండడం బాగుండదు. కాబట్టి మేము వస్తాం. వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఇన్సిడెంట్లో కొంతమంది ఆపారు, కానీ వాళ్ళ పైన కేసు కట్టాము. కానీ ఆ రోజున ఆ సందర్భంలో మనం ఎవరినైతే మనం ఆహ్వానించామో మాకెవరు అక్కడ సహకారం లేదు. కానీ పబ్లిక్ అయితే వచ్చేసేసారు. ఫస్ట్ 100 మంది అయ్యారు, 100 మంది అయ్యారు, 500 మంది అయ్యారు. ఇది ఎట్లా ఉంటుంది పరిస్థితి? రాను ఇప్పుడు మేము పోలీసుని తిట్టకపోయినా తిట్టాము. అది ఏ మతానికి సంబంధించిందనే పర్లేదు, కానీ పండుగ అంటే ఎక్కడో చదువుకున్న పిల్లలు కానీ, అదేవిధంగా ఉద్యోగరీత్యా ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబం అంతా కలిసి ఆనందంగా ప్రశాంతంగా ఆ రోజు 2 రోజులు గడపాలనుకుంటున్నాము. దానికి గడపడానికి మనం పండగగా పెట్టుకొని చేసుకుంటుంటాం, అంతే కదండి. ఇలాంటి పండుగ వాతావరణం గురించి ఎన్నో రకాలుగా పెద్దలందరూ రకరకాలుగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ కానీ రంజాన్ వస్తే వాస్తవమే అందరం కలిసి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి భోజనం చేయడము, పిలుచుకోవడము, ఇలాంటి వాతావరణం జనరల్గా జరుగుతూ ఉంటారు ఆ సందర్భాల్లో. అదేవిధంగా వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరు కలిసి పని చేసుకొని ఒక కలిసిమెలిసిగా ఉంటాము. ఇందాక ఒక సోదరు చెప్పినట్టు అయ్యప్ప స్వామి మాల వేస్తే అందరం కలిసినాము. ఇలాంటివన్నీ వాతావరణం మనకు అనుకూలంగా చేసుకొని మనం అందరం కలిసి ఉండాలని చెప్పి తెలుసుకుంటాము. మీరందరూ ప్రశాంతంగా ఉండాలని మేము చెప్పేదలుచుకున్నప్పుడు మీరే చెప్పారు ఏంటి, మేమందరం ప్రశాంతంగా ఉన్నాము, ప్రశాంతంగా చేసుకుంటాము. ఎమ్మెగనూరు మొత్తం జిల్లాలోనే గొప్ప టౌన్ అని చెప్పారు. ఇది వాస్తవం. ఎందుకంటే నేను ఎలక్షన్కి అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాను. ఎలక్షన్స్ ఒక కార్యక్రమం జరిపాము. ఎంత ప్రశాంతంగా జరిపామంటే ఇదందరి ప్రజల సహకారంతో చేసినది కాబట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అదేవిధంగా పండుగ వాతావరణం మన బక్రీద్ ఉంది, ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి ప్రతి పండగకు ఒకటి మనం పీస్ ఆఫ్ కమిటీ పెట్టుకుంటాము. ఈ కమిటీలో ప్రతి ఒక్కరు అందరూ కలుసుకొని ప్రశాంతంగా ఎటువంటి సంఘటన జరగకుండా చేసుకోవాలంటాం. కాబట్టి మీరు అందరూ చెప్పారు కాబట్టి ఇంతకంటే మేము చెప్పదలుచుకుంది కూడా ఏం లేదు, ఎందుకంటే మీరే చెప్పారు కాబట్టి. రెండవది ఏంటంటే ఇందాక పెద్దలు కొంతమంది చెప్పారు శానిటేషన్ వాటి గురించి. ఎలాగో మున్సిపల్ కమిషనర్ గారు ఎంతో నీట్గా ఈ టౌన్ క్లీన్గా పెట్టుకున్నారు కాబట్టి అవి ఏమని చెప్పి సార్ చెప్తారు ఇప్పుడు ఆ విషయాలు కూడా. మీకు ఏదైనా విషయం ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, లా అండ్ ఆర్డర్ని డివైడ్ కావద్దండి దయచేసి. ప్రతి చోట ఇందాక చెప్పిన విషయాల్లో ప్రతి ఇంట్లో ప్రతి చోట ఇందాక మన సిఏ గారు చెప్పినట్లు మన పిల్లవాడు తప్పు చేస్తే మనమే దండిస్తాం. మనకు సంబంధించినటువంటి పిల్లవాడు తప్పు చేస్తే మనం దండిస్తేనే అది పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి పండుగలు కానీ అన్నింటి బాగా జరుపుకునేదానికి అందరూ సహకరించి అక్కడ ఉండే పెద్దలు ఉంటారు గొప్పగా, ఆ గ్రామం సంబంధించి ఆ వార్డుకి సంబంధించి వారిని నియంత్రిస్తూ అక్కడ లాండ్ ఇష్యూ లేకుండా చట్టాన్ని మనం ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ప్రతిదీ చెప్పేది ఇందాక గౌరవ చెప్పారు, ఖురాన్లో కానీ బైబిల్లో కానీ భగవద్గీతలో చెప్పేది అందరూ ప్రశాంతంగా ఉండమని చెప్తున్నారు. కాబట్టి ఆ పద్ధతిలోనే అందరూ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మత పెద్దలందరికీ, పాత్రికేయులకి అందరికీ నమస్కారాలు. యాక్చువల్గా ప్రతి పండగకి పీస్ కమిటీ అనేది మనం అరేంజ్ చేస్తున్నాం. కారణం ఏమంటే ఇన్ కేస్ ఏదైనా చిన్న ఇందాక పెద్ద చెప్పినట్టు అల్లర్జుగారి వెదవులు అయితే ఖచ్చితంగా ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు.
అది అందరి వైపు ఉంటారు. అది ఎవడైనా సరే మన వాళ్ళని మనమే మందలించి దండించి వాళ్ళని అదుపులో పెడితే అది ఇష్యూ కాదు. వాడు మనోడు అని చెప్పి వాడు ఏం చేసినాడనేది ఆలోచించకుండా ఊరికి అవతల వాళ్ళ మీద పోతే మాత్రం అదే ఇష్యూ అవుతుంది. కాబట్టి అందరూ పెద్దలు చాలా ఎక్స్పీరియన్స్, ఇక్కడ చాలా అనుభవం ఉన్న వాళ్ళు. మన ఇంట్లో మన పిల్లోడు తప్పు చేస్తే మనమైతే కొడుతున్నాం కదా, అదే విషయం కూడా అదే జరిగిండొచ్చు కదా. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం ఏదైనా జరిగింది అది నిజమా కాదా తెలియకుండానే ఊరికే ఫార్వర్డ్ చేస్తుంటారు. అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని, అది మనకు అసలు ఐడియా ఉండదు దాని గురించి. జరిగింది అంటేనే మనం ఆవేశపడిపోయింటాం. తప్పు ఒప్పును కూడా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు. దయచేసి అట్లాంటి దాంట్లకు ఏదన్నా ఉంటే నిజంగా తప్పు చేసిన అవతల తప్పు చేసినా మనం కంట్రోల్ చేసుకుంటేనే అది అదుపులో పెట్టాలి అవుతాం. ఎందుకంటే మనం ప్రీవియస్ గా చాలా ఇన్సిడెంట్స్ చూసింటాం. ఎందుకు మన నైబరింగ్ టౌన్ ఆదోన్లో కూడా ఒకసారి కమ్యూనల్ అయింది. అది నేను కూడా ఉన్నప్పుడు కమ్యూనల్ అయ్యి కేసులు పెట్టుకొని బాగా దాని మీద హిందూ ముస్లిం ఇద్దరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా కలిసి లేకుండా ఉన్నారా, జీవించలేకుండా ఉన్నారా? ఉన్నారు కదా. ఇప్పుడైతే మళ్ళీ కలుసుకొని జీవించాల్సి వచ్చింది కదా, తప్పదు కదా అది. కాబట్టి ఆ క్షణాలు, ఆ నిమిషాలు, ఆ గంటలు మనం అది భరించి అది కంట్రోల్లో పెట్టి మన వాళ్ళకి కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే అయిపోతుంది. పోలీస్కి దానికి సహకరిస్తే కన్నా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా జరిగిపోయేది. కానీ అప్పుడు ఆవేశపడిన దానికి అందరూ వంత పాడిన దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకున్నారు. లాస్ట్ కి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ మన బతికేది రేపు పొద్దున వేస్తానే మళ్ళీ మనకి ప్రయోజనం చేయాల్సిందే. హిందూ ముస్లిం మీద ఆధారపడాల్సిందే, ముస్లింస్ హిందూ మీద, క్రిస్టియన్స్ మీద, అందరూ ఆధారపడాల్సిందే, అందరూ అక్కడ బతకాల్సిందే. మనమైతే వేరే సపరేట్ అయ్యి వేరే దేశానికి వెళ్ళిపోం కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అటువంటి ఇన్సిడెంట్ ఎవరు చేసినా కానీ దాన్ని తప్పుగానే చూడండి. అది విధానంగానే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు. కానీ మనం మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. రూరల్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మత పెద్దలకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, నిజంగా ఈ సాయంకాలం చాలా శుభదినం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటి చేనేతపురి అంటే ఎమ్మిగనూరులో ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అఫీషియల్గా. ఎందుకంటే ఇది రెండోసారి నేను బక్రీద్ పండుగ ఇక్కడ మీతో పాటు జరుపుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ మీ అందరికీ విషయం తెలియజేసుకుంటున్నాను. మీరందరూ తెలుసు, లాస్ట్ టైం స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. దయచేసి అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. అందరూ కూడా మీకు ప్రీవియస్ తెలుసు, గణేష్ నిమజ్జనం అనేటువంటిది చాలా ఆనందంగా, ఉత్సాహంగా అందరూ కలిసికట్టుగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేటువంటి ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చాలా ఆనందంగా జరుపుకున్నాం. అలాంటి కార్యక్రమం మరోసారి ఈ బక్రీద్ జరుపుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్, యాజ్ పర్ జివో ప్రకారం గోవధ అనేటువంటి నిషేధించడం జరిగింది. దాన్ని కూడా మీరు ఆలోచన చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా, లా అండ్ ఆర్డర్ వైలేషన్ లేకుండా చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా శానిటేషన్ గురించి మీరు ఆలోచన చేసిన అవసరమే లేదు. ప్రతి మీ గోవధ మీరు ఎటువంటి స్లాట్ హౌస్లో కానీ ఎక్కడ ఈ పొట్టేలు కానీ ఇలాంటి కట్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇచ్చినటువంటి స్లాట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే కట్ చేయాలి. అక్కడ కట్ చేస్తే దాని నుంచి స్లాట్ వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా మీకు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. వేరే చోట ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మత పెద్దలకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరందరూ సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, మీకు అన్ని విధాలు మేము వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉన్నవాడు మన మిత్రుడు మంచివాడైతే మనం ఊరు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ మంచివాడు. అధికారి కూడా ఎమ్మెల్యే అనగానే చాలా సంతోషిస్తాడు. అది కమిషనర్ గారు కానీ, సిఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎవరైనా కానీ
పీస్ కమిటీలు మనం నిర్వహిస్తున్నాం. కేవలం బక్రీద్కే కాదు, వినాయక చవితికి కానీ, రంజాన్ కానీ చాలా సందర్భాల్లో మనం అందరం కలుస్తూ తన ఊరును కూడా మంచిగా ఉండాలి. ఊర్లో ప్రశాంత వాతావరణం ఎట్లా నెలకొల్పాల అనే విషయం మీద ఆయన చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ఊరిని సక్రమైన దారిలోనే పెట్టినారు. నాకు తెలిసి మనం ఇప్పుడు 3వ తరంలో ఉన్నాం. అప్పట్లో హసాన్ బేగ్ గారు, ఎంఆర్ఓ గారికి, 2 సిఐలకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈ కార్యక్రమం నమస్సుమాంజలి తెలియజేస్తారు. చాలా వరకు ప్రశాంతతను తీసుకొచ్చారు. ప్రతి విషయం మేము ఏదైనా కానీ ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ విషయం మీద